10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు సజావుగా సాగుతాయా? సాగితే వచ్చే ప్రభుత్వం నిలబడుతుందా? మళ్ళీ వేర్పాటువాదం రాదా? ఇప్పుడంటే సెంట్రల్ ఫోర్సెస్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి వేర్పాటువాదం లేదు. అక్కడ ఎన్నికలు జరిగితే ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో మొత్తం 4 కూటములు ప్రధానంగా ఈ ఎన్నికల్లో ఉండబోతాయి. మొట్టమొదటిసారి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలు కాబోతున్నాయి. ఈ 4 కూటముల్లో ఫారూక్ అబ్దుల్లా ఉమర్ అబ్దుల్లా నేతృత్వంలో నేషనల్ కాన్ఫరెన్స్, ఆ తర్వాత పీడీపీ మెహబూబా ముఫ్తీ నేతృత్వంలో, మూడోది ఈ రషీద్ ఇంజనీర్, ఇటువంటి కొంతమంది ఇండిపెండెంట్ ఎవరైతే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గెలిచారో అటువంటి వాళ్ళు ఒక కూటమిగా, భారతీయ జనతా పార్టీ ఇంకొక కూటమిగా, ఈ 4 కూటములు ఈసారి ఆ ఎన్నికల్లో తడపడనున్నాయి. గతంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వచ్చింది చూస్తే 29 అసెంబ్లీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉంది. 28 వరకు ఫారూక్ అబ్దుల్లా వీళ్ళు, మిగతా అట్లా అంటే మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఈ 4 కూటములు 3 కూటములు ప్రధానంగా పంచుకున్నాయి. సో మొట్టమొదటిసారి ప్రజలు కూడా గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో కూడా పాల్గొంటారనే ఉద్దేశంతో, లక్ష్యంతోనే ఎన్నికల కమిషన్ పనిచేస్తోంది. ఈ సందర్భంగా ప్రధానమైన సమస్య ఏమొచ్చిందంటే, జమ్మూ ప్రాంతంలో ఈ మధ్యకాలంలో పెరిగిన తీవ్రవాద సంఘటనలు, వాటి మీద ఇప్పుడు ఆల్మోస్ట్ అవి నెమ్మదిగా తగ్గుతూ వస్తున్నాయి. ఆర్మీ పూర్తి స్థాయిలో మోహరించడం జరిగింది. నెమ్మదిగా ఆ సంఘటనలు తగ్గుతున్నాయి. ఆ సంఘటనలకు కూడా కారణం విదేశీ తీవ్రవాదులే అని చెప్పి ఒక అవగాహన నెమ్మదిగా వస్తోంది. వాళ్ళకి స్థానికుల మద్దతు అంతగా దొరకడం లేదనేది కూడా ఈరోజు మనం తగ్గిపోయింది చూస్తున్న విషయం. సో ఈ నేపథ్యంలో ఇది ఒక రకంగా భారత ప్రభుత్వానికి పరీక్షే, ఎన్నికల సంఘానికి పరీక్షే, అక్కడ జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్కి పరీక్షే, ఆ ప్రజలకు కూడా పరీక్ష, అందరికీ. ఇప్పుడు మేము ఏ దిశగా ఉన్నాము అని చెప్పాల్సిన పరిస్థితి. సో ఈ మొత్తం వ్యవహారంలో ఈ ఫారూక్ అబ్దుల్లా నేతృత్వంలోని పార్టీ, మహబూబా ముఫ్తీ నేతృత్వంలోని కూటమి ఏదైతే ఉందో, వీళ్ళిద్దరి వ్యవహార శైలి ఎలా ఉంటుంది? ఇప్పుడు బీజేపీ జమ్మూ ప్రాంతంలో బాగా పనిచేస్తుంది, లేదా మంచి ఫలితాలను కనబరుస్తుంది. ఈరోజు కాశ్మీర్ వ్యాలీలో 2 ఇండిపెండెంట్లు గెలిచారు మొన్న, ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు ఓడిపోయారు. సో వాళ్ళు ఎలా పనిచేస్తారు? ఈ 2 పార్టీలు ఎప్పటి నుంచో కాశ్మీర్ లోయలో గట్టి స్ట్రాంగ్ హోల్డ్ కలిగిన ఈ 2 పార్టీలు ఎలా పనిచేయబోతున్నాయి అనేది ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఏమైనా పొత్తులు ఉంటాయా, పొత్తులకు ఆస్కారం ఉంటుందా, లేదా ఈ 4 విడివిడిగా పోటీ చేస్తాయా చూడాలి. ఒకవేళ 4 విడివిడిగా కానీ పోటీ చేస్తే పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఓట్ల సంఖ్య ఇవన్నీ విచిత్రంగా ఉంటుంది, గట్టి ఇది ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో అక్కడ హంగ్ ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదు. జమ్మూ కాశ్మీర్లో హంగ్ ప్రభుత్వం ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదు. సో హంగ్ ఏర్పడుతుందా? హంగ్ ఏర్పడితే అసలే తీవ్రవాదంలో మునిగి తేలుతున్న రాష్ట్రంలో హంగ్ గాని ఏర్పడిందంటే ఆ హంగ్తో అసలు రేపు భవిష్యత్తులో సెక్యూరిటీ ఇబ్బందులు వస్తాయి. సో జమ్మూ ప్రజలు అటువంటి ఇబ్బందులు లేకుండా స్పష్టమైన మెజారిటీతో కూడిన వీళ్ళకి ఇస్తారా, లేదా ఎన్నికలు అయిన తర్వాత ఎవరితో పొత్తు పెట్టుకుంటారా, అంటే పోస్ట్ పోల్ అలయన్స్ ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ మొత్తం మనం వేచి చూడాల్సింది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో 40 స్థానాలు రావాలి, 40 స్థానాలు వస్తాయి అనేటువంటి నమ్మకం అయితే లేదు ఏ పార్టీకి లేదు. సో ఎవరితో జతగట్టారు అనేది ఇక్కడ ప్రధాన అంశం. సో ఎవరికి ఎన్ని ఎక్కువ వస్తాయి, ఎవరితో కలుస్తారు? బీజేపీ ఫరూక్ అబ్దుల్లాతో కలుస్తుంది, గతంలో కలిసి పనిచేశారు. బీజేపీ మహబూబా ముఫ్తీతో కూడా గతంలో కలిసి పనిచేసింది. బీజేపీ ఇప్పుడున్న రషీద్ ఇంజనీర్ వీళ్లతో కలిసి పనిచేస్తోంది మొదటిసారి. ఇది గమనించాల్సిన విషయం. అందువల్ల ఏంటంటే గతానికి భిన్నంగా జరుగుతున్న ఈ జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఈసారి ప్రజలు ఎలాంటి తీర్పిస్తారు? పార్లమెంట్ ఎన్నికల్లాగా ఉత్సాహంగా వచ్చి పాల్గొని మేము ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ఉన్నాం, పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఉన్నామని ప్రపంచానికి స్పష్టమైన సందేశం ఇస్తారని ఈరోజు అందరూ భావిస్తున్నారు. దానివల్ల ఒక మంచి సందేశం బయట దేశాలకు వెళ్తుంది. నరేంద్ర మోడీ గారికి కూడా ఒకవేళ అదే విజయవంతమైతే, బీజేపీ గెలుస్తుందా లేదా పక్కన పెడితే, ఎన్నికల నిర్వహణ విజయవంతమై ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటే మాత్రం అది బీజేపీకి నైతికంగా పెద్ద విజయం.
ఓకే. మిగతా భారతదేశంలో అవును. వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని చేసినా ఆర్టికల్ 370 రద్దు తర్వాత రాష్ట్ర విభజన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు ఒక రకంగా బీజేపీకి కూడా నైతిక పరీక్షకు అవి నిలబడతాయి. సో ఒకవేళ ఈ ఎన్నికలు విజయవంతమైతే ఇది నైతికంగా భారతీయ జనతా పార్టీకి విజయం. ప్రజలు మా పక్షున్నారు, మీ పక్షాన లేరు. ఇండియా కూటమికి కూడా ఒక ఇబ్బందికరమైన పరిణామం. సో అందరూ కలిసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ మొన్న రాష్ట్ర అధ్యక్షుడిని నియమించింది. మరి కాంగ్రెస్ ఓట్లు ఎవరితో వెళ్తాయి, వాళ్ళు ఎవరితో జత కట్టారు, ఇవన్నీ కూడా ఈ వారంలో తేలిపోతాయి. తేలిపోయిన తర్వాత కానీ ఏది రాజకీయ కూటములు, రాజకీయ పక్షాలు, రాజకీయాలు ఎలా ఉన్నా జమ్మూ ప్రజలు తామేమనుకుంటున్నారు, జమ్మూ కాశ్మీర్ ప్రజలు తామేమనుకుంటున్నారు, తాము ప్రజాస్వామ్యం పక్షాన ఉన్నారా? కేంద్ర ప్రభుత్వం గత పార్లమెంట్ ఎన్నికల్లాగా బయటకు వచ్చి ఓటు వేస్తే మాత్రం అది బీజేపీకి నైతికంగా ఘన విజయం. బీజేపీ గెలుస్తుందా లేదా, రాకపోతే అక్కడ పీడీపీ లేకపోతే ఏదో ఒకటి ఎవరైనా రానివ్వండి, ప్రజలు బయటకు వచ్చి ప్రజాస్వామ్యాన్ని ఆదరిస్తే చాలు. ఓకే. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అక్కడ మెజార్టీలో లేదు, రాదు కూడా, కష్టం. ఎవరికి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో ఫస్ట్ టెస్ట్ ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఎంత బాగా జరిగింది, ఎంతగా ప్రజలు ఆహ్వానించారు, అది తేలితే ఆ తర్వాత విషయాలు రాజకీయాలను బట్టి పోలింగ్ లో 70-80% పోలింగ్ లో పాల్గొంటే అదే విజయం. 70-80% అవసరం లేదు. ఓకే. 60-65% మించి దేశవ్యాప్తంగా జరుగుతున్నది అదే. 60-65% యావరేజ్. ఆ స్థాయికి ప్రజలు వచ్చి ఓటేస్తే మాత్రం అది నైతికంగా భారతీయ జనతా పార్టీకి విజయమే.